ఏరియాస్ లో సార్ అసలు ఇక్కడ ఏముంటది అనుకున్నది 5-6 సంవత్సరాల్లో నేనే చూశాను వ్యక్తిగతంగా. ఓకే. 5-6 ఇయర్స్ లో హ్మ్. అంటే మనం అన్ని ఏరియాస్ తిరుగుతుంటాం కదా అవును. జనరల్ గా మాకు ఎగ్జాక్ట్‌లీ. తెలుస్తది కదా. ఎగ్జాక్ట్. 5-6 ఇయర్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు డబుల్ త్రిబుల్ ఇన్కమ్ కు మళ్ళీ అమ్మిన వాళ్ళని కూడా చూశాను నేను. రైట్. చాలా ఏరియాస్ లో ఉంది అలాగా హైదరాబాద్ లో. మీరన్న పాయింట్ వ్యాలిడ్ అండి. ఉమ్, ఇప్పుడు డెఫినెట్‌గా ఔటర్ రింగ్ రోడ్ ఉందండి. ఉమ్, ఔటర్ రింగ్ రోడ్ లోపల 167 కిలోమీటర్స్ రేడియస్‌లో ఉంది. దాని లోపల ఏదైతే ఉందో మీరు పాయింట్స్ తీసుకోండి. ఉమ్. మీరు వెస్ట్ తీసుకోండి. వెస్ట్ ఇక్కడ తుక్కుగూడ ఏరియా వచ్చేసింది. ఓకే. తర్వాత మీరు అటు తుర్కంజాల్ వచ్చేసింది. ఉమ్, తర్వాత ఇప్పుడు విజయవాడ హైవే టచ్ అవుతుంది. కొల్లూరు అవన్నీ కొల్లూరు కూడా. అవన్నీ ఇప్పుడు ఉమ్, పటాన్ చెరువు ఏరియా వచ్చేసింది. ఆ, ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఏరియాస్‌లో ఎవరైతే తీసుకున్నారో ఇన్వెస్ట్ చేసిన డెఫినెట్ గా వాళ్ళు. ఆ ఏరియా ఎప్పుడైతే రోడ్ ఫార్మేషన్ అయిందో ఓకే. అప్పుడు డెఫినెట్ గా దానికి యాక్సెసిబిలిటీ పెరిగింది, దాని ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది డెఫినెట్ గా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఈ రోజు రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఎలా అయిపోయిందంటే, మీకు ఒకప్పుడు ఒక 15 ఇయర్స్ బ్యాక్ 200 కిలోమీటర్స్ రేడియస్, 160 టు 200 కిలోమీటర్స్ రేడియస్ చుట్టూ ఉన్నది ఇప్పుడు 500 కిలోమీటర్స్ రేడియస్. ఇట్ హెస్ గాన్ బియాండ్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్. ఆ. రీజనల్ రింగ్ రోడ్ దాటి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు శంకరపల్లి కావచ్చు లేకపోతే చిలుకూరు ఆ ఏరియాస్ అంతా కూడా జస్ట్ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ కూడా ఇంత కాస్ట్ లేదండి అసలు. ఎస్ ఎస్. అసలు భయంకరమైన కోట్లలో ఉన్నాయి. ఏకర్ వచ్చేసరికి కోట్లలోనే, అసలు లాక్స్ లో ఉన్నది ఏకంగా కోట్లలోకి వెళ్ళిపోయింది. 10-15 ఏళ్ల మధ్యలో చూసాం మనం ఇవన్నీ కూడా. ఎగ్జాక్ట్లీ. మరి ఎందుకు అంత, ఎందుకు కేవలం ఈ ఫెసిలిటీస్ వల్లనేనా, ఇప్పుడు మీకు యాక్సెసిబిలిటీ వల్లనేనా? యాక్సెసిబిలిటీ ఒకటండి, దట్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఉమ్, ఇప్పుడు మీరు శంకరపల్లి అటు సైడ్ తీసుకున్న ఏంటంటే, ఇప్పుడు మీరన్న చిలుకూరు బాలాజీ హైవే ఉమ్, ఉంది. అది కొన్ని సర్వే నెంబర్స్ 111 జీవోకి వస్తాయి. ఓకే. 111 జీవోలు ఏంటంటే G+1 అంతకంటే అంతకంటే పర్మిషన్ ఉండదు. లేదు. మీకు 20% ఓన్లీ కన్స్ట్రక్షన్, 80% ఇది ఓపెన్ స్పేస్. అక్కడ ఏంటంటే అది యాక్సెసిబిలిటీ బాగుంది. అక్కడ ల్యాండ్స్ ఏంటంటే బాగా కొరి పెట్టుకున్నారు ఆల్రెడీ. మీకు 111 జీవోలో కనీసము 1,00,000, నాకు తెలిసి 1,70,000 ఎకరాలు, 1,60,000 ఎకరాలు సబ్జెక్ట్ టు కరెక్షన్. అందులో 90% ఆల్రెడీ కొనేసి పెట్టేసుకున్నారు. అయితే అక్కడ ఎందుకు పెరిగిందంటే అక్కడ ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్. ఫామ్ ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ అనేది ఎందుకు పెరిగింది? అది మీరు నేను కొనలేము, మీరు అస్సలు. నేను మనం అక్కడ ఫామ్ హౌస్ కట్టుకోలేము, ఉండలేము. అది ఎందుకంటే ద విఐపి జోన్ అయిపోయింది అది. ఇట్ హెస్ బికమ్ ఏ విఐపి జోన్. ఒక్కొక్కరు 5 acres 10 acres కొనుక్కొని అసలు 40-50 ఏకర్స్ ఉన్నారు. 100 acres కూడా ఉన్నారు ఆల్మోస్ట్. చాలా మందిని వింటున్నాం చూస్తున్నాం కూడా. అయితే అండి అదేంటి 111 జీవో అనేది సిటీకి దగ్గరగా ఉంది, యాక్సెసిబిలిటీ ఉంది, ఇట్స్ పొల్యూటెడ్ ఫ్రీ ఎన్వైరన్మెంట్.